హలో, వెల్కమ్ టు గీతా శివ ఆర్ట్స్. ఫిష్ ఫ్రైని క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం నేను 1/2 kg ఫిష్ తీసుకున్నా. ఇప్పుడు దానిలోకి ఏమేమి యాడ్ చేయాలో చూసేద్దాం. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. అలాగే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాను కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఈ మసాలాను ఎలా ప్రిపేర్ చేయాలో ఆల్రెడీ ఫిష్ కర్రీ వీడియోలో పోస్ట్ చేశాను, వెళ్ళి చూడండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ ముక్కల్ని ఒకటొకటిగా వేసుకొని ఫ్రై చేసుకోండి. వేసుకున్నాక ముక్కల్ని అటు ఇటు కదిలించకుండా 2 minutes అలాగే ఫ్రై అవ్వనివ్వండి, లేదంటే ముక్క విరిగిపోతుంది లేదా అతుక్కుంటుంది. 2 minutes తర్వాత ముక్క బాగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు మరొక వైపు టర్న్ చేసి ముక్కని ఫ్రై చేసుకోండి. క్రిస్పీగా రావాలంటే టైం పడుతుంది, నిదానంగా ఫ్రై చేసుకోండి. చూసారుగా ముక్క ఎంత బాగా ఫ్రై అయిపోయిందో. కలర్ కూడా చాలా బాగా వచ్చింది కదా. మీరు కూడా ఒకసారి ఇంట్లో ఉన్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే నిజంగా అదిరిపోయిందండి. ముక్క చూస్తేనే వావ్ తినాలనిపిస్తుంది కదా. ఒక్కసారి నా స్టైల్లో చేసి చూడండి. అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. నాకు ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే చాలా భయం వేసేది. నా వాయిస్ ఎలా వస్తుందో, అసలు అర్థమవుతుందా లేదా అని భయపడ్డాను. అసలు చెప్పాలంటే ఆ భయం ఇప్పుడు కూడా ఉంది. ఎందుకంటే వీడియోస్కి వ్యూస్ రావట్లేదు, లైక్స్ కూడా రావట్లేదు. మరి నా వీడియోస్ చూసి భయపడుతున్నారా లేక నా వాయిస్ చూసి భయపడుతున్నారో అర్థం కావట్లేదు. సరేలే కానీ వీడియోలోకి వెళ్ళిపోదాం. అలాగే అన్ని ముక్కల్ని ఇలాగే ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకోండి. ఫిష్ ఫ్రై చేయడం అంత కష్టమేం కాదండి. ఒకసారి ప్రయత్నించి చూడండి, నిజంగా చాలా టేస్టీగా వస్తాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, గీతా శివ ఆర్ట్స్లో కుకింగ్ వీడియోస్ వస్తున్నాయి ఏంటా అని. నేను ఓన్లీ వీక్లీ వన్స్ సండే ఆర్ సాటర్డే కుకింగ్ వీడియోస్ పెడుతున్నానండి. మిగతా రోజుల్లో ఆర్ట్ వీడియోసే పెడుతున్నాను. బాయ్ మరి.